హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టైల్స్ విషయాలు కొత్తగా మంచి మంచి విషయాలు చెప్పడానికి నేనున్నా. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అడిగేదంటే చాలామంది ఏమన్నా అడుగుతున్నారంటే, అన్న టైల్స్ కొంచెం గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి, బాగా మాల్ రావద్దంటే ఏం చేయాలన్నా అని అడుగుతుంటారు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేస్త్రితోటి మనం ఇంట్లో వర్క్ చేసుకునే మేస్త్రితోటి మన దర్వాజా కింది లెవెల్ తోటి 2 ఇంచులు కిందికి లెవెల్ వేసుకొని చుట్టూ లెవెల్ వేసుకొని కంకర పోసుకోవాలి. కంకర పోసిన తర్వాత దాని మించి ఓన్లీ ఇసుకనే కలుపుకోవాలి. డస్ట్ వాడకండి, అసలు డస్ట్ లైఫ్ కాదు. మీరు చేస్తున్నారు కదా మీదంటే డస్ట్ ఉంది కానీ అంటారు. డస్ట్ ఎప్పుడు లైఫ్ కాదు, డస్ట్ లైఫ్ ఉండదు. డస్ట్ ఎన్ని రోజులకు ఉన్నా అది డేంజరే. డస్ట్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? అలా చేసుకున్న తర్వాత కలిపి కంకర చేసి దిమ్మిస చేసుకోవాలి. దిమ్మిస ఖచ్చితం ఒకటి 2-3-4 డేస్ వాటరు మంచిగా పట్టాలి. పట్టిన తర్వాత అది ఏంటంటే ఏమైనా ఉన్న కింద మట్టి బరాబర్ లేపిన పిల్లర్లు అవి ఏంటి పునాది బరాబర్ లేపిన నీళ్ళు అనేది లోపలికి గుంజుకొని వాటర్ అనేది లోపలికి పోవడం వల్ల మట్టి అనేది కుంగిపోతుంది. అది ఏంటిది అనేది ప్రాబ్లం మనకు తెలుస్తుంది. కింది ఫ్లోర్ అయితే మార్బుల్ వేసుకున్న, గ్రానైట్ వేసుకున్నా కూడా ఒక 2-3 ఇంచెస్, ఇంకా ఒక 1-2 ఇంచెస్ కిందకి పెట్టుకోండి. అట్లా పెట్టుకుంటే మనకు దానివల్ల ఏంటంటే టైల్స్ వేసేటప్పుడు లెవెల్గా ఉంటుంది, మనకు మాల్ తక్కువ పడుతుంది, గట్టిగా ఉంటుంది. మందం వస్తే టైల్స్ ఉండవు. ఎందుకంటే ఎప్పటికున్నా ఎయిర్ వస్తుంది. ఇప్పుడు మనం కంకర మీద 1 ఇంచు తోటి వేసుకుంటే అది గట్టిదనం వేరు ఉంటుంది. 1 ఇంచు 2 ఇంచులు ఉండాలి. అదే 4 ఇంచులు 5 ఇంచుల మాల్ వస్తుందంటే గట్టిగా ఉండదు, లైఫ్ ఉండదు. ఏ రోజుకున్న ఒక టైల్ వలిగిన ఏమన్నా అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతైనా ఫస్ట్ మేస్త్రితోటి ఇల్లు కట్టే సుతారు మేస్త్రితోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టూ ఎన్ని రూములు ఉంటే అన్ని రూమ్లల్లో దర్వాజా కింద టైల్స్ వేస్తా అనుకుంటేనే 2 ఇంచులు కిందికి పెట్టుకోండి. అదే మార్బుల్ గ్రానైట్ వేస్తా అంటే ఒక 3 ఇంచులు కిందికి పెట్టుకోండి. ఎందుకంటే దర్వాజా మళ్ళీ నీట్గా అవ్వడానికి. మార్బుల్ ఎందుకంటే కొంచెం మందం ఉంటుంది కాబట్టి ఇబ్బంది కాకుండా ఉంటుంది. కొందరు అంటారు, అన్న టైల్స్ కన్నా మార్బులే బెటర్గా ఇప్పుడు అంటారు. అది టైల్ అయినా మార్బుల్ అయినా ఏదైనా పలుకుతుంది ఖచ్చితం. పలగందంటే ఏముండదు. గ్రానైట్ అయినా పలుకుతుంది. పైన ఏదైనా హెవీ ఫోర్స్ తోటి పడితే ఖచ్చితంగా పలుకుతుంది. మార్బుల్ అనేది ఏంటంటే మనకు మిషన్ తిప్పడం వల్ల అరిగిపోతుంది. టైల్ అనేది అంతే ఉంటుంది కాబట్టి మనకి ఏర్పడది. మార్బుల్ కడిగిన కొద్ది షైనింగ్ తగ్గుతుంది. టైల్ కరిగిన కొద్ది షైనింగ్ పెరుగుతుంది అన్నమాట. ఒక 2-3-4 ఇయర్స్ తర్వాత మార్బుల్ అనేది షైనింగ్ వెళ్ళిపోతుంది కడిగిన కొద్ది నీళ్ళు వాడి. మళ్ళీ మిషన్ తిప్పుకోవాలి. టైల్స్ అంటే లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. మనం అంటే సింగిల్ లేయర్ ఉంటుంది, డబుల్ లేయర్ ఉంటుంది, డిజిటల్ ఉంటుంది. డిజిటల్ అయినా డబుల్ లేయర్ అయినా ఏం కాదు. ఇక సింగిల్ లేయర్ తీసుకుంటే అది కూడా షైనింగ్ పోతుంది. ఈ రోజులల్లో మళ్ళీ ఏంటంటే 2x2 తక్కువ వాడుకోండి. 2x2 వేయకండి, ఎందుకంటే జాయింట్లు బాగు. 2x4, 3x3, 2.5 ఈ టైల్స్ వాడుకోండి. మనం ఈ పైసలతోటి టైల్స్ మార్బుల్ కొనే డబ్బులతోటి టైల్స్ వస్తాయి, మంచిగా వస్తాయి, బ్రాండెడ్ కంపెనీలు వస్తాయి. లేబర్ ఛార్జీలు అయిపోతుంది, ఇసుక అవి వస్తాయి. కొందరు అంటారు ఇసుక సన్నది వాడాలా, డస్ట్ అంటారు. అసలు సన్న ఇసుక టైల్స్ కిందకి అస్సలే వాడద్దు. టైల్స్ అయినా మార్బుల్ అయినా సన్న ఇసుక డేంజర్. ఎందుకంటే సన్న ఇసుక పట్టుకోదు సిమెంటు. మనం పోసే సిమెంట్ అనేది సన్న ఇసుక పట్టుకోదు కాబట్టి ఖచ్చితం సన్న ఇసుక వాడకండి. సన్న ఇసుక వాడితే ఎయిర్ వస్తుంది, టైల్స్ లేచిపోతాయి, ఊడిపోతాయి అన్నమాట. లేచిపోతాయి అంటే ఏమో అనుకోలేరు, ఊడిపోతాయి, చాలా రోజులు ఉండవు. కొందరు ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో కొందరు ఇసుక మీద డైరెక్ట్ ఉండు పోసి టైల్స్ వేస్తుండ్రు, మార్బుల్ వేస్తుండ్రు. అట్లా వేయనీయకండి. ఎందుకంటే మీకు ఒక 10 బస్తాలు ఎక్కువ పడతాయి కావచ్చు తప్ప, కానీ లైఫ్ లాంగ్ ఉండేది అదే కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఎందుకంటే
లైఫ్లో ఒక్కసారి ఇల్లు కట్టుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కదాన్ని మంచిగా చూసుకొని మంచిగా చేపించుకోవాలి. ఈ జనరేషన్లో అయితే మార్బుల్ తగ్గిపోయింది వేయడం. ఎందుకంటే అప్పలు ఎక్కువ వస్తుంది అన్న టైల్స్ పలుగుతున్నాయి, మార్బుల్ పలిగేయట ఏది వేసినా పలుగుతుంది కాబట్టి ఖచ్చితం మీ ఇష్టం అది వేసుకోవడానికి అభ్యంతరం ఏం లేదు. ఏది వేసుకున్నా నీట్గానే ఉంటుంది. కానీ అప్పటి లెక్క మార్బుల్ అప్పుడు 7 రౌండ్లు తిప్పేది, ఇప్పుడు 1 2 3 రౌండ్సే తిప్పుతుంటారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఎంత ఉన్నా కూడా ఇప్పుడు మనకు తక్కువ మనీతోటి మంచిగా కావాలంటే టైల్సే. నేను వర్క్ చేస్తా అని కాదు కానీ నేను మీకు సలహా ఇస్తున్నా అంతే. మళ్ళీ ఏదంటే డస్ట్ వాడొద్దు. మామూలు కంపెనీ సిమెంట్ కూడా వాడకండి, రాళ్ళు ఉన్న సిమెంట్ అయినా తక్కువ క్వాలిటీ ఉన్నది. ఇంకోటి ఏంటంటే బిల్డర్ వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి. బిల్డర్లో చేయించేటప్పుడు అంటే బిల్డర్లు అంటే వాళ్ళు బిల్డర్ వర్క్లు అంటే సిమెంట్ ఎక్కువ వేయరు, అది ఇది ఉంటుంది. నేను కూడా చేస్తా, నేను కూడా చెప్తున్నా. అందుకే ఎంతైనా మనం దగ్గరుండి చేయించుకున్న వర్క్ వేరు, పక్కనోళ్ళు చేయించిన వర్క్ వేరు ఉంటుంది. ఎంత కష్టమైనా మీరే చేయించుకోండి. ఎందుకంటే ప్రతి క్షణం ఒక్కసారి అది ఇబ్బంది అయిందంటే లైఫ్ లాంగ్ దాన్ని చక్కగా చేయలేము కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సిమెంట్, ఇసుక ఖచ్చితంగా మంచి కంపెనీలు వాడుకోండి, మంచివి తీసుకోండి. దొడ్డి ఇసుకైనా వాడుకోండి, టైల్స్ కిందకైనా, మార్బుల్ కిందకైనా, గ్రానైట్ కిందకైనా. సన్న ఇసుక అస్సలు వాడకండి. మంచి కంపెనీలు అంటే ఇప్పుడు వచ్చే కంపెనీలు అనేది ఏం లేవు. టైల్స్లో మంచి కంపెనీ అనేది ఏం లేదు. ప్రతి ఒక్కటి కంపెనీల పేరు చెప్పి జనాలను మోసం చేస్తాడే తప్ప ఏం లేదు. బ్రాండ్ను వాడతారు, పబ్లిక్లో వదులుతారు, జనాలు పిచ్చోళ్ళు అవుతారు. అవి బ్రాండ్లు చెప్పి మోసాలు చేస్తాడు తప్ప అంతకు మించి ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టైలు ఆ టైల్ అని ఉంటుంది. ఏదైనా ఒక కంచి వస్తుంది గుజరాత్ నుండి. ఆ గుజరాత్ నుండి వచ్చేది కొంచెం అటు ఇటు కట్ అయినాయి, అట్ట లేదని పోతారు. ఇది ఇంక ఇవే బెటర్గా ఉంటాయి. కంపెనీల పేర్లు లేనివి మంచిగా ఉంటున్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండి పైసలు ఎక్కువ తీసుకున్నాయి చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. టైల్స్ మంచిగా ఉండి మీకు నచ్చితే సరిపోయే. కంపెనీలు అనేటివి ఏం చూడకండి. కంపెనీలో అక్కడికి పోతే ఇంకా రూపాయి ఎక్కువనే అవుతుంది. అవి లాస్ట్కు మంచిగా ఉండడం లేదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, ఆలోచించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫుల్ వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.